మోక్షమే ఇప్పించగలిగిన వాడు భౌతికమైన ఐశ్వర్యాన్ని కోరికల్ని తీర్చడం ఒక లెక్క. అందుకే ప్రతి ఇంటిలో ఉండవలసినటువంటి మూర్తులలో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి చిత్తరువు ఉండి తీరాలి. ఉండని ఇల్లు ఉండకూడదు. మీ ఇంటి గోడలు, మీ ఇంటి గోడలకి మీరు వేయించుకున్న పెయింటింగ్లు, మీ ఇంటీరియర్ డెకరేషన్లు, అది ఐశ్వర్యం కాదు. ఐశ్వర్యం అంటే ఏదైనా ఉంటే ఏదో తెలుసా అండి? మీ ఇంట్లో ఆదిశంకరాచార్యుల వారి చిత్తరువు, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి చిత్తరువు ఉంటే మీ ఇంటికి మనవడొచ్చి తాతగారండి తాతగారండి ఆయన ఎవరండి అని మీరు అడిగితే ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి గురించి 4 మాటలు చిన్నపిల్లవాడికి మీరు చెప్తే భావితరాలు కంచి పీఠానికి వెళ్లి నమస్కరించిన రోజున ఈ జాతి సంస్కృతి నిలబడుతుంది. పరమాచార్యుల వారు ఎక్కడికొచ్చినా పిల్లలందరినీ కూర్చోపెట్టి రామనామం రాయించేవారు. వెండి డాలర్లు ఇచ్చేవారు, బంగారు డాలర్లు ఇస్తుండేవారు. కాబట్టి నేను ఇలాంటి మాటలు చెప్పడానికి కావలసినంతటి స్థితిని పొందినవాడను కానే కాను అని నాకు తెలుసు. కానీ కేవలం ఆర్తితో మాత్రమే ఒక్క మాట చెప్తున్నాను. మనం అటువంటి సంస్కృతిక వారసులు. అందుకే పరమాచార్యుల వారు బహుశః అనుకుని ఉంటారు, ఒరే నిజంగా ఈ ప్రసంగానికి సంబంధించి ఎక్కడ అనౌన్స్మెంట్ లేదు, ఒక కరపత్రం వేయలేదు,